వీడియో నంబర్ 39. ఈ వీడియోలో మనం ఇక్ష్వాకులు, విష్ణుకుండనులు వాళ్ళందరివి మత పరిణామాలు, ఆ పీరియడ్లో జరిగిన మత పరిణామాలు చూద్దాం. ఇక్ష్వాక వంశస్థాపకుడైన శ్రీచాంతమూలుడు అశ్వమేధాది వైదిక కర్మలు నడిచి బ్రాహ్మణ మతోద్ధారకుడైనాడు. అంటే బాగా వైదిక ధర్మం, వైదిక కర్మం అన్నీ అశ్వమేధ యాగాలన్నీ చేసి బ్రాహ్మణ మతం యొక్క ఉద్ధారకుడైనాడు. బాగా వేదిక మతం, బ్రాహ్మణ మతం వీటన్నింటినీ కూడా బాగా ఉద్ధరించాడు శ్రీచాంతమూలుడు. ఇక్ష్వాక అంతఃపుర పురాంగణులు బౌద్ధ మతాభిమానులు కావడం వల్ల శాంతమూలం తర్వాత రాజులు బౌద్ధం పట్ల సహనం వహించారు. అందుచే బౌద్ధం పునర్విజృంభించింది ఇక్ష్వాకుల టైంలో. ఇక్ష్వాకుల బౌద్ధ మతాదరణయే వారి పతన సహేతులైనట్లు చెప్పవచ్చు. అంటే ప్రజలందరూ బౌద్ధం వైపు ఉన్నారు. ఇక్కడ అంతఃపురంలో ఉన్న స్త్రీలు కూడా బౌద్ధం వైపు ఉన్నారు. కానీ చుట్టుపక్కల రాజ్యాలందరూ బౌద్ధం నుంచి దూరం వెళ్ళిపోయారు. సో ఇక్ష్వాకులు బౌద్ధ మతాదరణయే వారి పతన సహేతు అయినట్లు చెప్పవచ్చు. అంటే ఇది ఒక కారణం అయిందని ఈ ఆదర్ గారు రాయడం జరిగింది. వీర బ్రాహ్మణ మతాభిమానులైన పల్లవ, బృహత్పలాయన, విజృంభణ ఇక్ష్వాకులు బలి అయినారు. వీళ్ళు ఎప్పుడైతే రైజ్ అయ్యారో ఇక్ష్వాకులు ఇంకా ఎండ్ అయిపోయారు అనమాట. వీరెవరు? పల్లవ, బృహత్పలాయనలు ఎవరంటే బ్రాహ్మణ మతాభిమానులు. ఇక్ష్వాకుల అనంతరం శ్రీపర్వతాన్ని ఏలిన వారు పల్లవులే. ఇక్ష్వాకుల అనంతరం శ్రీపర్వత ప్రాంతం శ్రీపర్వతం కానీ ప్రాంతం అంతా కూడా ఏలింది పల్లవులు. పల్లవ, బృహత్పలాయన, సాలంకాయన, విష్ణుకుండి వంశస్థులు వేదిక మతోద్ధరణయే రాజధర్మమని భావించినట్లు కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా వేదిక మతం గురించే వేదిక మతోద్ధరణే రాజధర్మమని భావించారు ఈ రాజులందరూ కూడా. పల్లవులు ధర్మమహారాజు బిరుదం ధరించినారు. విష్ణుకుండుల కాలంలో వైదిక ధర్మనిష్ట పరాకాష్ఠను అందుకుంది. విష్ణుకుండుల కాలంలో వైదిక ధర్మనిష్ట పరాకాష్ఠను అంటుకుంది. అంటే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఈ విష్ణుకుండుల కాలంలో ఈ వైదిక ధర్మం అనేది పీక్స్ రీచ్ అయిపోయింది. ఇంకా బుద్ధిజం అన్నీ లేవు. సువర్ణ గర్భ మహాదానాలు ఈ యుగంలో తరచూ కనిపిస్తాయి. సువర్ణం అంటే గోల్డ్, గర్భం అంటే ఈ గుడులు, ఆలయాలు, అగ్రహారాలు, భూదానాలు ఇవన్నీ కూడా ఈ యుగంలో చాలా ఎక్కువైనాయి. ఇక్ష్వాకులు ఫస్ట్ కింగ్ కూడా అనేక సహస్రకోటి, గో సహస్రకోటి, శతసహస్రాలు ఉంటుంది కదా, అనేక అని. ఆ విధంగా ఈ పర్టికులర్ పీరియడ్లో మనకి బుద్ధిజం ఇక్ష్వాకులతో ఇంచుమించు అంతరిస్తుంది. ఇంకా అక్కడి నుంచి బ్రాహ్మణ మతం, వైదిక మతం రైజ్ అవుతుంది అనమాట. ఇక్ష్వాకులు టైంలో ఓన్లీ వీరపురుషుదత్తు టైంలో ఇంకా గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం. ఇంకా అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతుంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు వీరపురుషుదత్తు టైంలో బాగా వెలిగిందనమాట. వీరపురుషుదత్తు టైంలో ఆ తర్వాత ఆరిపోయింది. శాతవాహన యుగానికే వైదిక మతం పౌరాణిక మతంగా పరివర్తన చెందసాగింది. పౌరాణిక మతానికి శివ లేక విష్ణు ఆరాధన, దాన ధర్మాలు, తీర్థాటన ఇవి ముఖ్యమైనవి. శాతవాహన యుగానికే వైదిక మతం పౌరాణిక మతంగా పరివర్తన చెందసాగింది. పౌరాణిక మతానికి శివ లేక విష్ణు ఆరాధన, దాన ధర్మాలు, తీర్థాటన ఇవి ముఖ్యమైనవి అనమాట ఈ పౌరాణిక మతానికి. ఈ యుగానికి పౌరాణిక మత శాఖలైన శైవ వైష్ణవాలు జనాదరణ పొందినాయి. ఇవి శాతవాహన యుగంలోనే ప్రారంభమయ్యాయి. శైవ వైష్ణవాలు జనాదరణ పొందడం మొదలుపెట్టి శాతవాహన యుగంలోనే ప్రారంభమైంది ఈ జనాదరణ. విజయపురి అంటే మన ఇక్ష్వాకుల క్యాపిటల్ విజయపురిలో శివునకు, విష్ణువునకు శక్తి అంటే శక్తి రూపం, లేడీస్ని కూడా దేవతలు, మహాదేవతలను కూడా ఆలయాలు ఉన్నాయన్నమాట. మహాశేరునకు వీళ్ళందరికీ ఆలయాలు ఉన్నాయి మన విజయపురిలో. నాటి రాజులలో పరమ మహేశ్వరుడు అంటే ఇంకా ఈ శివుడిని బాగా విపరీతంగా భక్తితో కొలిచేవాళ్ళు. అలాగే పరమ భాగవతులు అంటే వైష్ణవం, బాగా విపరీతమైన వైష్ణవం భక్తి కలిగిన వారు ఇద్దరు ఉండేవారు. వైష్ణవం కంటే ఆంధ్రదేశంలో శైవమే ప్రాచుర్యం పొందినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రదేశంలో శైవం ఎక్కువ ప్రాచుర్యం వహించింది. ఇక్ష్వాకులు శైవులు. మహేశ్వరుడు అనే దైవం బృహత్పలాయనుల యొక్క ఇష్టదైవం. మహేశ్వరుడు అనే దైవం బృహత్పలాయనుల యొక్క ఇష్టదైవం. శాలంకాయనులు వృషభ లాంఛనులు. నిన్న మన ఫ్రెండ్ ఒక అతను గ్రూప్లో పెట్టాడనమాట, వృషభం అంటే ఎద్దు అని. సో శాలంకాయనులు వృషభ లాంఛనులు అంటే వీళ్ళ లాంఛనం వృషభం. ఇక్ష్వాకులు శైవులు. మహేశ్వరుడు బృహత్పలాయనుల ఇష్టదైవం. శాలంకాయనులు వృషభ లాంఛనులు. ఓకే అండి. విష్ణుకుండులలో ఇంద్రభట్టారక మరియు విక్రమేంద్ర వర్మలు ఇద్దరు కూడా పరమ మహేశ్వరులు అకార్డింగ్ టు చిక్కుళ్ళ శాసనం విష్ణుకుండుల్లో. సో ఓవరాల్గా మనకి ఈ పీరియడ్ అంతా కూడా శైవుల అభిమానులు ఎక్కువ కనబడతారు మనకి వైష్ణవుల కంటే. ఇక కాంట్రవర్సీ ఏం పెట్టుకోవద్దండి స్టేట్మెంట్కి. ఇక్ష్వాకులు అంటే శైవులు అంతే, క్లోజ్. టెక్స్ట్ బుక్లో ఎలా ఉంది మనం అలాగే ఫాలో అవుతాం.
ఒక్క వీరపురుషుడు టైంలో బుద్ధిజంకి లేడీస్ ఆడవారు అంత అందరూ ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చారు. వీరపురుషోత్తముడు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఒక టెక్స్ట్ బుక్లో, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో నాగార్జున కొండలోనో జగ్గైపేటలోనో ఒక శిల్పం ఉంటుందట. ఒక రాజు శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్టు అమరావతిలోనూ. సో అదొక క్వశ్చన్ ఉంటుంది. కానీ మరి ఆ లైన్ ఈ టెక్స్ట్ బుక్లో ఎక్కడ నేను ఫైండ్ అవుట్ చేయలే, వెతికాను. ఎందుకంటే అది చాలా 2 ఉంటాయి. ఒకటి అమరావతి శిల్పాల్లో రెండు చదివాను నేను వేరే టెక్స్ట్ బుక్లో. ఒకటేమో సతీ సహగమనం ఉన్న శిల్పం ఒకటి కనబడుతుంది అంటారు. రెండోదేమో ఒక చక్రవర్తిలాగా ఒక రాజు శివలింగాన్ని కాలుతో తొక్కినట్టు ఉంటుందని ఒక శిల్పం ఉందంటారు. అదే వీరపురుషోత్తముడు అనేది ఒక ఆ టెక్స్ట్ బుక్లో దాని ఇన్ఫరెన్స్ అనమాట. అలాగే సతీ సహగమనం యొక్క శిల్పం పలానా చోట ఉందనేది అమరావతి శిల్పాల్లో ఒకటని టెక్స్ట్ బుక్లో చదివాను. అది నేను మళ్ళీ రిఫర్ చేస్తా. ఐ విల్ గెట్ బ్యాక్ దట్ టు యూ. బట్ ఆ 2 పాయింట్లు మాత్రం ఈ టెక్స్ట్ బుక్లో ఐ డిడ్ంట్ ఫైండ్. ఫైన్. అట్లాగా ఇక్ష్వాకులు శైవులు, మహేశ్వరుడు బృహత్పలాయనుల యొక్క ఇష్టదైవం, సాలంకాయనులు వృషభ లాంఛనులు, విష్ణుకుండులు దగ్గరికి వచ్చేసరికి ఇంద్రభట్టారక విక్రమేంద్ర వర్మలు ఇద్దరు కూడా పరమ మహేశ్వరులు, చిక్కుళ్ళ శాసనం. ఇంకా మిగిలింది ఎవరు? ఆనంద గోత్రుజుల్లో చేజర్ల అంటే కపోతేశ్వర ఆలయం ఒకప్పుడు బుద్ధుని చైత్య విహారంలో ఉండేదాన్ని తర్వాత రోజుల్లో కపోతేశ్వర ఆలయంగా మార్చేశారనేది ఒక పాయింట్ ఉంటుంది, ఒక ఇష్యూ ఉంది. సో ఆనంద గోత్రుజులు కూడా అలాగా మనం ఈశ్వరుడి గురించి ఈశ్వరుడు శివుడే వాళ్ళ దైవం కూడా అనుకోవచ్చు. సో విష్ణుకుండంలో చిక్కుళ్ళ శాసనం బట్టి పరమ మహేశ్వరులు. విజయపురిలో మరియు చేబ్రోలులో మహాసేన ఆలయాలు వెలసినాయి. పృథ్వీమూలుడు పరమ మహేశ్వరుడు అని చెప్పుకున్నాడు. పృథ్వీమూలుడు అంటే ఎవరు? ఆవిడ తండ్రి గోవిందవర్మ మామ పరమ భట్టారికాదేవి ఉన్నారు కదా, అది. అమరావతి శిల్పాలలోనే గజముఖ యక్షుడు కనిపిస్తాడు. మాధవవర్మ గణపతి ప్రతిష్ఠ చేసినట్లు వేల్పూరు శిలాశాసనం నుండి తెలుస్తుంది. మాధవవర్మ క్రీస్తు శకం 500 ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో గణపతి ప్రతిష్ఠ చేసినట్లు వేల్పూరు శిలాశాసనం నుండి తెలుస్తుంది. అమరావతి శిల్పాలలోనే గజముఖ యక్షుడు కనిపిస్తున్నాడు. మృతులైన వారి పేర బాణలిండాలు వేయసాగినారు అంటే లయకారుడిగా మహేశ్వరునకు పూర్తి గుర్తింపు వచ్చింది అనేది ఇక్కడ అర్థమవుతుందట. మృతులైన వారి పేర బాణలిండాలు వేయసాగారు అంటే లయకారుడిగా మహేశ్వరునకు పూర్తి గుర్తింపు వచ్చింది. వైష్ణవుడైన సూర్యునకు శివునితో పొత్తు కుదిరింది. ఎందుకంటే మహేశ్వరులైన సాలంకాయనులు చిత్రరథస్వామి భక్తులు. చిత్రరథస్వామి అంటే సూర్యుడు. అందుకనే ఈ ఆదరు చిత్రరథస్వామి అంటే సూర్యుడా లేక శివుడా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసాడు అనమాట. సూర్యుడా శివుడా చిత్రరథస్వామి అంటే. బట్ జనరల్గా కంక్లూజన్ మాత్రం ఇదే, సూర్యుడు చిత్రరథస్వామి అంటే. తర్వాత ఇక్ష్వాకుల కాలంలోనే విజయపురిలో అష్టభుజస్వామి అబీరులు నెలకొల్పినారు. ఇక్ష్వాకుల కాలంలోనే విజయపురిలో అబీరులు అష్టభుజస్వామిని నెలకొల్పినారు. భాగవత పురాణం ప్రకారం దక్షుడు పునర్జీవితుడై వెంటనే నారాయణుని విరాట స్వరూపాన్ని అష్టభుజస్వామిగా కీర్తించినాడు. అష్టభుజస్వామి అంటే ఎవరో చెప్తున్నారు. ఈ పాయింట్ బాగా చూడండి. అబీరసేనుని నాగార్జునకొండ శాసనంలో అవంతి సకరుద్రదాముడు సమక్షంలో అతడు అష్టభుజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లున్నది. ఈ అబీరసేనుడు అనేవాడు ఈ అవంతి సకరుద్రదాముడు సమక్షంలో, వీళ్ళందరూ గెస్ట్ల కింద వచ్చారని చెప్పాను కదా ఇంతకుముందు లాస్ట్ వీడియోలో, ఈ అష్టభుజస్వామిని విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీళ్ళందరూ గెస్ట్లు వచ్చారన్నమాట. గెస్ట్లుగా ఈ అబీరసేనుడు నాగార్జున కొండ శాసనం ప్రకారం అవంతి నుంచి ఆ సకరుద్రదాముడు ఇంకా 2-3 వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ విగ్రహ ప్రతిష్టకు వచ్చిన గెస్ట్లు అనమాట. ఏ విగ్రహ ప్రతిష్ట? అష్టభుజస్వామి విగ్రహ ప్రతిష్ట. ఎవరు అభిష్టిస్తున్నారు? అబీరులు. అబీర వసుసేన అతని పేరు. నాగార్జున కొండ శాసనంలో అలా ఉంది ఇన్ఫర్మేషన్. పల్లవులు కందుకూరులో విష్ణుహార దేవాలయాన్ని, దాలూరులో కులిమహాతారక నారాయణ ఆలయాన్ని నిర్మించి పోషించారు. ఈ రెండు కూడా పల్లవుల టైంలో కన్స్ట్రక్షన్ జరిగాయి. విష్ణుకుండంలో పరమమహేశ్వరులు ఇద్దరు మినహాయించి వారందరూ వైష్ణవులే. విష్ణుకుండంలో మనం ఇద్దరం చెప్పాం పరమమహేశ్వరులని, వాళ్ళిద్దరు కాకుండా మిగతా వారందరూ వైష్ణవులంట. విష్ణువుని అవతారాల్లో ముఖ్యంగా నరసింహ, త్రివిక్రమ, రామ, కృష్ణ అవతారాలు జనాదరణ పొందినట్లు ఉండవల్లి మొగలరాజపురం గుహలు చెప్తున్నాయి. విష్ణుకుండినిలో మా ఇద్దరు రాజులు తప్పితే మిగతా అందరూ వైష్ణవులే. విష్ణుని అవతారాల్లో ముఖ్యంగా నరసింహ అవతారం, త్రివిక్రమ అవతారం, రామావతారం, కృష్ణ అవతారం జనాదరణ పొందినట్లు ఉండవల్లి మొగలరాజపురం గుహ శిల్పాలు సాక్ష్యము. విష్ణుకుండులు
టైంలో శ్రీ పర్వత స్వామి విష్ణుమూర్తి 9వ అవతారం అని చెప్పాం మనం. శ్రీ పర్వత స్వామి అంటే బుద్ధుడినే, నాగార్జున కొండలో ఉన్న బుద్ధుడినే శ్రీ పర్వత స్వామి అని అతను విష్ణుమూర్తి 9వ అవతారం అని ఫిక్స్ చేశారు అప్పుడు. తర్వాత క్రీస్తుశకం 400 సంవత్సర ప్రాంతం కొండమోటు నరసింహ శిల్పం. కొండమోటు నరసింహ శిల్పంలో వృష్ణి వీరుల శిల్పాల వల్ల వ్యూహారాధన ప్రాచుర్యం వహించిందని చెప్పవచ్చు. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న వర్డింగ్స్ ఎగ్జాక్ట్గా తీసి ఇక్కడ రాశానండి. ఇందులో వెనక ముందు ఏం ఎక్స్ప్లెనేషన్స్ ఏమి ఉండవు. ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకుండా ఇలా ఈ పలానా చోట్ల ఇలా ఉన్నాయని ఒక పేరా మొత్తం ఉంటుంది అనమాట. ఇంకా దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇంకా చాట్ వార్త అంత ఉంటుంది ఈ టెక్స్ట్ బుక్లో. దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే ఇంకా అది గ్రాంధికం అంతా మిక్స్ అయిపోయి ఉంటుంది లాంగ్వేజ్. సో మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్ని చాలా కష్టపడి చాలా జాగ్రత్తగా తీయడం జరిగింది. ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్ యాజ్ ఆఫ్ నేను ప్రిపేర్ అవుతున్నట్టే ఎగ్జామ్కి. అందులో మాత్రం 100% అబ్సల్యూట్ కమిట్మెంట్. అంటే యాజ్ ఇఫ్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టేకెన్. దిస్ ఈజ్ 100%. యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్. అంటే ఇది కాకుండా నేను వేరే ప్రిపరేషన్ కూడా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్స్ ఇస్తున్నా ఇంగ్లీష్లో, అలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉంటుంది. నా దగ్గర ఇంకా వేరే క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని రాసి ఇవ్వాలంటే టైం పడుతుంది. సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ వెదర్ టు స్పెల్ ద వన్ లైనర్స్. అంటే ఒక వీడియోలో వన్ లైనర్ స్పెల్ చేయాలా, వన్ లైనర్ స్పెల్ చేశాను అనుకోండి మీరు వినపడుతుంది క్లియర్గా. అదే వన్ లైనర్స్ రాసి ఇవ్వాలంటే మాత్రం ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇంకా వేరే టాపిక్స్ నోట్స్ రాయడం నడుస్తుంది యాజ్ ఆఫ్ దిస్ వీడియో. అంటే ఇంకా ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి రాసి క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ అంటే దోస్ క్వశ్చన్స్ విల్ మ్యాచ్ అప్ టు అవర్ ఎగ్జామినర్ అనేది ఐ ఆల్వేస్ డౌట్. మనం తయారు చేసుకున్న క్వశ్చన్లు మన ఫ్యాక్ట్ ఒక నెల టైం ఉంటుంది ఎగ్జామ్కి, అప్పుడు నేను వన్ లైనర్స్ ఒక్కొక్క చాప్టర్ వన్ లైనర్స్ చెప్దామని అనుకుంటున్నాను. ఇఫ్ దర్ ఇస్ టైమ్ ఐ విల్ గివ్ రిటర్న్ పీడిఎఫ్ ఫార్మాట్ ఆల్సో. ఈ లోపల ఆ వన్ లైనర్స్ మీకు బహుశా మార్కెట్లో కూడా వెచ్చలవిడిగా వచ్చేస్తాయి. సో అదండి విషయం. కొండమోటు నరసింహ శిల్పం అలా చెప్తుంది. వ్యూహారాధన ప్రాచుర్యం. వ్యూహారాధన అంటే అర్థం కాలేదు నాకు. వాట్ ఈస్ దట్ వ్యూహారాధన అంటే? ఐ డోంట్ నో, నిజంగా అర్థం కాలేదు. అది వ్యూహం యొక్క ఆరాధన అని అర్థమవుతుంది. బట్ వ్యూహారాధన ప్రాచుర్యం వహించిందని చెప్పవచ్చు కొండమోటు నరసింహ శిల్పం ద్వారా. అది ఓకే. నేనైతే అక్కడితో వదిలేస్తాను. ఇది ఇప్పుడు దీన్ని పట్టుకుని నేను రీసెర్చ్ చేయను, ఎవరిని అడగను కూడా. ఇక్కడతో ఇలా గుర్తుపెట్టుకుంటా, ఆ కొండమోటు నరసింహ శిల్పం ఏదో ఆరాధన ప్రాచుర్యం వహించిందని చెప్పవచ్చు. అది కొండమోటు అనేది అలా గుర్తుంటుంది కాబట్టి రేపు పొద్దున్న క్వశ్చన్ చూసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, ఏదో ఆరాధన కదా అన్నట్టు. సో ఇక్కడతో ఇది క్లోజ్. ఐ విల్ నాట్ గో ఫర్దర్ ఇన్ టు రీసెర్చ్. ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. శైవ వైష్ణవలతో పాటు శక్తి ఆరాధన జరిగింది అనడానికి చూడండి. శైవ వైష్ణవాలతో పాటు శక్తి ఆరాధన జరిగిందనడానికి నాగార్జున కొండలో బయటపడిన హరితి దేవాలయం, కొణిదెన పెదముడియం శిల్పఫలకాలు నిదర్శనం. నాగార్జున కొండలో బయటపడిన హరితి దేవాలయము, కొణిదెన పెదముడియం శిల్పఫలకాలు ఈ ఊర్లో దొరికిన శిల్పఫలకాలని అర్థం. ఇక్కడ వరకే హరితి దేవాలయం, ఈ రెండు వేరే ప్లేసెస్. కొణిదెన పెదముడియం అనే చోట్ల శిల్పఫలకాలు కూడా నిదర్శనం అంటున్నాడు. దేనికి? శక్తి ఆరాధనకి. అంటే దేవతల్ని ఆరాధించడం, శక్తి రూపంలో దేవతలను ఆరాధించడం ఇదొకటి ఇంపార్టెంట్. దేవాలయాల్లో సప్తమాతృకలను నెలకొల్పి ఆరాధించేవారు. చేజర్లలో చాలా ప్రాచీనమైన సప్తమాతృకళా శిల్పాలు ఉన్నాయి. చేజర్లలో చాలా ప్రాచీనమైన సప్తమాతృకా శిల్పాలు ఉన్నాయి. పెదముడియంలో లభించిన శిల్పఫలకం నుండి భిన్న మత శాఖల మధ్య సామరస్యం ఉందని, పౌరాణిక ఆగమ గాథలు స్పష్ట రూపాన్ని ధరించి ప్రచారమైనాయని తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పెదముడియం శిల్పఫలకంలో ఇది ఇంపార్టెంట్ బాగా. అప్పుడేంటి? భిన్న శాఖల మధ్య సామరస్యం అంటే శైవం, వైష్ణవం, బుద్ధిజం, ఇంకా జైనిజం అన్నీ ఉన్నాయి. అన్నింటి మధ్యన సామరస్యం ఉంది. గొడవలు లేవు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు గొడవలు. అంటే శైవులకి వైష్ణవులకి గొడవలు ఇంకా స్టార్ట్ అవ్వాలి. మనం చూసాం కదా సినిమా. ఏం సినిమా? దశావతారం, కమల్ హాసన్ సినిమా. అందులో వైష్ణవులకి శివులకే కదా గొడవలు. సో అది ఇంకా స్టార్ట్ అవ్వాలి ఈ పీరియడ్లో. పెదముడియంలో ఉన్న శిల్పఫలకం నుంచి అది తెలుస్తుంది మనకి. భిన్న మత శాఖల మధ్య సామరస్యం ఉందని, అలాగే పౌరాణిక ఆగమ గాథల స్పష్ట రూపాన్ని ధరించి పౌరాణిక ఆగమ గాథలు స్పష్ట రూపాన్ని ధరించి ప్రచారమైనాయని తెలుస్తుంది. అది పెదముడియంలో ఉన్న శిల్పఫలకం ద్వారా. అలాగే కొణిదెనలో లభ్యమైన శిల్పంలో బ్రహ్మ, విష్ణు, శివలింగాలు, దేవి కూడా ఉన్నాయి. ఈ శిల్పంలో కూడా త్రిమూర్తి ఆరాధనకు శాఖా సామరస్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అంతే కదండి. పెదముడియం, కొణిదెల ఈ రెండు కూడా మనకి బ్రహ్మ, విష్ణు, శివలింగాలు, దేవి అన్నీ ఉన్నాయి ఈ శిల్పంలో. అందుకని త్రిమూర్తి ఆరాధన, బ్రహ్మ విష్ణు పరమేశ్వర త్రిమూర్తులు ఆరాధన శాఖా సామరస్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు కొణిదెనలో మరియు పెదముడియం. సో అదనమాట విషయం. ఈ మూడు చోట్ల కూడా మనకి శక్తి ఆరాధన ఉంది. నాగార్జున కొండలో దొరికిన హరితి దేవాలయం,
కొనిదన పెదముడియంలో శిల్ప ఫలకాలు, దేవి ఆరాధన, శక్తి ఆరాధన ఉన్నాయి. అలాగే ఈ 2 చోట్ల పెదముడియం మరియు కొనిదనలో శాఖల మధ్య సామరస్యం ఉందని కూడా మనకి అర్థమవుతుంది. ఇక్ష్వాకుల కాలం నుండి విజయపూర్లో ఆలయాలు నిర్మించినారు. వారి కాలానికే కొన్ని 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 దేవాలయాలు వారి కాలానికే ఇక్ష్వాకుల కాలానికే కొన్ని దేవాలయాలు కర్నూలు జిల్లా వీరాపురంలో బయటపడినాయి. వీరాపురం ఇక్ష్వాకుల టైం నుంచే విజయపూర్లో ఆలయాలు నిర్మించారు. అంతే కదండి, తెలుసు కదా మనకి. యహూల శాంతపూర్ టైంలో ఇంకా స్టార్ట్ అయ్యి పీక్ వెళ్ళిపోతా ఉందన్నమాట. వారి కాలానికే కొన్ని దేవాలయాలు కర్నూలు జిల్లా వీరాపురంలో బయటపడ్డాయి. వీరాపురం ఇది ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లా. ఇక్కడ కూడా ఇక్ష్వాకుల కాలం నాటి టెంపుల్స్, దేవాలయాలు ఉన్నాయి. విజయపురి గొప్ప హిందూ క్షేత్రము. అచ్చట హరీతి దేవాలయంలో సంతానం కాంక్షించిన స్త్రీలు గాజులు దానం చేసినట్లు తెలుస్తుంది. విజయపురి ఒక గొప్ప హిందూ క్షేత్రం, అంటే బోత్ అనమాట. విజయపురి అనేది బుద్ధిజం యాజ్ వెల్ యాజ్ హిందూ క్షేత్రం రెండు. అలాగే ఇక్కడ హరీతి దేవాలయం ఉందనుకున్నాం కదా మనం. ఆ హరీతి ఆలయంలో సంతానం కాంక్షించిన స్త్రీలు గాజులు దానం చేసినట్లు తెలుస్తుంది. నేటికి ఈ ఆచారం ఉందంటండి. పల్లవులు, సాలంకాయలు, విష్ణుకుండలు ఆలయాలు నిర్మించినట్లు చెప్పుకున్నారు. విజయపురి వలె వేల్పూర్ కూడా బౌద్ధులకు హిందువులకు కూడా గొప్ప క్షేత్రం. విజయపురి వలె వేల్పూర్ కూడా బౌద్ధులకు హిందువులకు కూడా గొప్ప క్షేత్రం. అచ్చట అంటే వేల్పూర్లో భూతగ్రాహక స్వామికి కూడా ఆలయం ఉండేది. యముడికి ఆలయం ఉందంటండి. కొంచెం ఇలాగా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు యముడు అనగానే యముడికి కూడా ఒక ఆలయం ఉందా అనుకుంటాం. వేల్పూర్లో ఉందన్నమాట. భూతగ్రాహక స్వామికి ఉంది ఆలయం. భూతగ్రాహక స్వామి అంటే యముడు కూడా ఆలయం ఉంది ఎక్కడ, వేల్పూర్లో. తర్వాత మాధవవర్మ అచ్చటనే గణపతి ప్రతిష్ఠ చేసినాడు వేల్పూర్లో బౌద్ధులకు హిందువులకు కూడా ఒక గొప్ప క్షేత్రం అన్నారు వేల్పూర్లో భూతగ్రాహక స్వామి యముడికి ఉంది ఒక గుడి. మాధవవర్మ అలాగే వేల్పూర్లో గణపతి ప్రతిష్ఠ చేశాడు. ఇక్ష్వాకుల కాలంలోని బౌద్ధ విజృంభణ తాత్కాలికమే అయ్యింది. అనంతరం రాజవంశాల్లో బౌద్ధాన్ని పోషించిన వారు అరుదు. విష్ణుకుండి గోవిందవర్మ మహారాణి పరమ భట్టారికా మహాదేవి ఒక విహారం నిర్మించగా దానికి గోవిందవర్మ భూదానం చేశాడు. ఏ గ్రామం చేశాడు? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఏ గ్రామం భూదానం చేశాడు గోవిందవర్మ? బౌద్ధులలో బహుశ్రుతీయ పూర్వశైల, అపరశైల, రాజగిరిక, సిద్ధార్థక శాఖలు ఏర్పడి ఐక్యమత్యం నశించింది. తర్వాత మహాయాన మతం నాగార్జునుడి మహాయాన మతం వర్ధిల్లడంతో బౌద్ధం వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. విహారాలలో, ధూపదీపాలలో పూజాధికాలు పెరిగి దేవాలయాలకు వానికి భేదం సన్నగిలింది. అంతే కదండి. ఇంకా బౌద్ధులు కూడా పూజలు మొదలుపెట్టారు, హిందువుల దేవాలయాల్లో కూడా పూజలు ఉంటాయి. ఇంకా రెండింటికి డిఫరెన్స్ ఏముంది? క్రమంగా బౌద్ధులు ప్రాకృత భాషను వీడి సంస్కృతంలో గ్రంథరచన సాగించి ప్రజలకు దూరమైనారు. ఈ యుగంలో భావ వివేకుడు, దిజ్ఞాగుడు మత ప్రచారం కంటే తాత్విక చింతనలోనే కాలం గడిపినట్లు కనిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరూ కూడా భావ వివేకుడు, దిజ్ఞాగుడు ఈ పీరియడ్లో వాళ్ళు భావ వివేకుడు, దిజ్ఞాగుడు వీళ్ళిద్దరూ కూడా మత ప్రచారం చేయకుండా తాత్విక చింతనలో కాలం గడిపేశారట. అంటే ఓన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. ఈ సమయంలో ప్రజా ఆదరణ పొందాలనే ఆసక్తితో బౌద్ధులు తాంత్రిక విద్యలు ఆశ్రయించడం ఫలితంగా మరి ప్రజాదరణ పొందాలని తాంత్రిక విద్యలు మొదలుపెట్టారు. ఓం బూమ్ బుష్. మహాయానం వజ్రయానికి దారితీసింది. మహాయానం కాస్త వజ్రయానానికి దారితీసింది. వజ్రయానానికి సైతం జన్మభూమి ఆంధ్రదేశమే. అంటే మహాయానం పుట్టింది ఇక్కడే కదా, నాగార్జునుడు. ఇప్పుడు ఈ వజ్రయానం కూడా ఇక్కడే పుట్టిందట. బుద్ధుడే కాలచక్ర తంత్రాన్ని ధాన్యకటకంలో బోధించినాడని దశ ఐలుడు అంటే బుద్ధుడు ధారణులను నిక్షిప్తం చేసినందునే ధారణి కోటకు ఆ పేరు వచ్చిందని గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఇక్కడ చూశానండి. టిబెటన్ సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు ఎక్కడ కాలచక్రం తిప్పాడని ఏదో క్వశ్చన్ చూసా. ఏదో మన మెటీరియల్స్ ఉంటాయి కదా, రకరకాల క్వశ్చన్లు ఎత్తా ఉంటారు కదా జనాలు. సో ఇది ధారణి కోట ఆ పేరు అలా వచ్చింది. కాలచక్ర తంత్రాన్ని ధాన్య కటకంలో బోధించినాడని ధారణులు నిక్షిప్తం చేసినందునే ధరణి కోటకు ఆ పేరు వచ్చిందని గాథలు ప్రచారాలు ఉన్నాయి. ధాన్య కటకానికి వజ్రపర్వతం అనే పేరున్నట్లు సింహల గ్రంథాల నుంచి తెలుస్తుంది. వజ్రపర్వతం అని ఎక్కడ ఉందండి? ధాన్య కటకానికి వజ్రపర్వతం అన్న పేరున్నట్లు మనకి సింహల గ్రంథాల నుంచి తెలుస్తుంది. ఓకే, సింహల గ్రంథాలు. ధాన్యకటక సమీపంలోని కొండ గుహలో వజ్రపాణి అర్చన జరుగుతోందని ధారణులు అంటే మంత్రాలు తయారు చేస్తారని హుయాన్ సాంగ్ రాశాడంటండి. హుయాన్ సాంగ్ వచ్చిన టైం ఇప్పుడు 640 AD. కుబ్జా విష్ణువర్ధన్ టైంలో వస్తాడు. హుయాన్ సాంగ్ ఏం రాశాడు? ధాన్యకటక సమీపంలో కొండ గుహలో వజ్రపాణి అర్చన జరుగుతోందని ధారణులు తయారు చేస్తారని హుయాన్ సాంగ్ రాశాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కదండి. అలాగే వజ్రయాన సిద్ధాంతకర్తైన సిద్ధనాగార్జునుడు ఆంధ్రదేశవాసి అని రామిరెడ్డిపల్లి శాసనం వల్ల తెలుస్తుంది. ఈ వజ్రయాన సిద్ధాంతకర్త ఎవరు? సిద్ధనాగార్జునుడు.
ఇతను ఆంధ్రదేశవాసి అని రామిరెడ్డిపల్లి శాసనం ద్వారా తెలుస్తుంది. రామిరెడ్డిపల్లి. ధాన్యకటకం, శంకరం, రామతీర్థం, సాలిహుండాలు వజ్రయాన కేంద్రాలైనవి అని అనడానికి ఆ క్షేత్రాల్లో దొరికిన వజ్రయాన ప్రతిమలే నిదర్శనం. హరీతి వీరి కులదేవత. అప్పుడున్న ఆన్సర్ అయితే మాత్రం ఇక్ష్వాకులండి. కానీ ఈ హరీతిని మళ్ళీ చాళుక్యులు కూడా వారి కులదైవంగా ఉంటుంది, ఇష్టదైవంగా. సో ఇక్కడ చిన్న కాంట్రవర్సీ, బట్ ఆన్సర్ ఈస్ ఇక్ష్వాకుడు. హరీతి వీరి కులదేవత. ఎందుకంటే హరీతికి దేవాలయం నాగార్జున కొండలో ఉండడం ఇక్ష్వాకుల టైంలోనే ఉంది. చాళుక్యుల టైంలో పర్టికులర్గా హరీతి దేవాలయం గురించి ఎక్కడ ఉండదు. సో ది బెస్ట్ ఆన్సర్ ఈస్ ఇక్ష్వాకుడు. సో అదండి ఈ వీడియో. లెట్ us meet in the next video.